వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో హాట్ కమెంట్స్ చేశారు రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు టికెట్ కేటాయింపుపై పార్టీ అధినేత జగన్ పునరాలోచించాలని సూచించారు. మళ్లీ సర్వే నిర్వహించి గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కోరారు. రాజోల్లో 2 సార్లు వైసీపీ ఓడిపోయిందని కనీసం ఈసారైనా గెలిచేలా అభ్యర్థిని ఎంపిక చేయాలి అన్నారు రాపాక. ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలవలేదు, 3వసారి వచ్చింది. 3వసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా కష్టపడినటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టాన్ని కోర్చారు. అలాగే గడప గడప చేశాం, అందరూ కలిసే చేశాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేశాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను, ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు.